కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దానికి సంబంధించినటువంటి బొగ్గు గనుల ఉత్పత్తిలో కావచ్చు, పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతుల విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము సింగరేణికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఏ రకంగా సాహసంగా సింగరేణి కార్మికులు ముందుకు వచ్చి ఆ రోజు ఉద్యమంలో భాగస్వాములు అయ్యారో తెలంగాణ ప్రజలు ఎన్నటికీ సింగరేణి కార్మికుల యొక్క ధైర్యాన్ని మర్చిపోరు. ఈరోజు సింగరేణికి సంబంధించి మరి బొగ్గు ఉత్పత్తిలో కానీ ఆదాయ వనరులు సమకూర్చుకోవడంలో కానీ కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి విషయం మనకందరికీ తెలుసు. దానికి అన్ని రకాలుగా అధిగమించేటువంటి ప్రయత్నం ఈరోజు సింగరేణి యాజమాన్యం చేస్తూ ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు ఈరోజు సింగరేణికి అందిస్తూ ఉన్నాం. ఇటీవల సింగరేణికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశం కూడా నేను హైదరాబాద్లో తీసుకున్నాను. దాంట్లో అనేక రకాలుగా సింగరేణి ఉత్పత్తి పెంచుకోవాల్సిన అవసరము, అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి ఖర్చు తగ్గించుకునేటువంటి అవకాశాలను ఎక్స్ప్లోర్ చేయాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున సింగరేణి యాజమాన్యానికి సూచించడం జరిగింది. ముఖ్యంగా నేను కేంద్ర మంత్రి అయిన తర్వాత ఒరిస్సాలో ఉన్నటువంటి నైని కోల్ బ్లాక్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము అనేక రోజులుగా అనుమతి ఇవ్వలేదు. కానీ ఇటీవల జరిగినటువంటి ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి సింగరేణి యాజమాన్యం యొక్క విజ్ఞప్తి మేరకు నైని కోల్ బ్లాక్ను పూర్తి అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింగరేణి కోసం ఇప్పించడం జరిగింది. ఈరోజు విజయవంతంగా నైని కోల్ బ్లాకు ట్రయల్ బేస్లో ఉత్పత్తి ప్రారంభించిందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. సింగరేణి కష్ట నష్టాలను నేను స్వయంగా చూశాను. గతంలో కూడా సుమారు 10 రోజుల పాటు సింగరేణి యాత్ర నేను చేపట్టి అన్ని బొగ్గు గనుల్లో, అవి అండర్గ్రౌండ్ బొగ్గు గనులు కావచ్చు, ఓపెన్ కాస్ట్ కావచ్చు, స్వయంగా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సింగరేణి యాత్ర చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు అదృష్టవశాత్తు బొగ్గు శాఖ మంత్రిగా ప్రధానమంత్రి గారు నన్ను నియమించారు. కాబట్టి నా వంతు సహాయంగా సింగరేణికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నాననే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. ఈరోజు ఏదైతే బయట రాష్ట్రాల్లో కూడా సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి ఏదైతే మన సంస్థ ఉందో అది ఇతర రాష్ట్రాల్లో కూడా బొగ్గు వేలం పాటలో పాల్గొనే విధంగా ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు నైని కోల్ బ్లాక్ సంబంధించి మరి సుమారు 340 మిలియన్ టన్నుల బొగ్గు అక్కడ రిజర్వ్స్ ఉన్నాయి. ఈరోజు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలకు సరిపడేటువంటి రిజర్వ్స్ నైని కోల్ బ్లాక్లో ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా మనకు 10 మిలియన్ టన్నుల యొక్క బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి అవకాశము నైని కోల్ బ్లాక్లో సింగరేణికి ఈరోజు లభించింది. దాని ద్వారా సింగరేణికి సుమారు 75,000 కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 75,000 crores 75,000 కోట్ల రూపాయలు నైని కోల్ బ్లాక్ ద్వారా రానున్న రోజుల్లో బొగ్గు మైనింగ్ ద్వారా
రెవెన్యూ జనరేట్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు మనము మరి సంతోషం ఏంటంటే నేను గత కొన్ని రోజులుగా తాడిచెర్ల టు కోల్ బ్లాకు సింగరేణికి ఇవ్వాలనేటువంటి విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నాను. అనేక సంవత్సరాలుగా యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు నాటి యూపీఏ ముఖ్యమంత్రులు కూడా మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరాలు రాశారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన సంయుక్తంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ముఖ్యమంత్రులు బొగ్గు శాఖ మంత్రికి ఉత్తరాలు రాశారు తాడిచెర్ల టు కోల్ బ్లాకు సింగరేణికి అలాట్ చేయాలని. కానీ వాళ్ళు చేయలేకపోయారు.